హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో రొయ్యపొట్టు మామిడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో మా అమ్మ తయారు చేసి చూపిస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా తినకపోతే ఒకసారి తిని చూడండి. టేస్ట్ రియల్లీ చాలా బాగుంటుంది. రొయ్యపొట్టు ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యపొట్టు 150 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ అమ్మ తీసుకున్న కొలతను బట్టి నేను చెప్తున్నానండి. ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయ కొద్దిగా పుల్లగానే ఉందండి. ఈ 2 వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోండి, నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిపోయాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇది తిరగమాత అంటారండి ఇక్కడ నెల్లూరు సైడు. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, 3 పచ్చిమిర్చి తరిగి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మరి టమాటాలు ఎక్కువ వేసుకుంటే సవ్వగా అయిపోతుందండి, అందుకని 2 టమాటాలు చాలు. అంటే మనం రొయ్యపొట్టు అయితే ఎంత తీసుకుంటామో అంత గ్రేవీకి తగ్గట్టుగా మనం తీసుకుంటే చాలు. టమాటా ముక్కలు పూర్తిగా మెత్తపడ్డాక ఇందులోకి రొయ్యపొట్టు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 2.5 కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే రొయ్యపొట్టు ఉడికి గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది పులుసుగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు. అంటే నీళ్ళన్నీ పూర్తిగా ఇనిగిపోవాలి. కొద్దిగా గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రొయ్యపొట్టు మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఏమాత్రం లేదు, నీళ్ళని బాగా ఇనిగిపోయి గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.